ఈ మధ్య నీ బుర్ర కూడా బాగానే పనిచేస్తున్నట్టుంది. నా బుర్రకే నీ బుర్ర కంటే కాస్త గట్టి బుర్రే. ఇంక మీరు ఆపుతారా? ఇంకేంటి అన్నయ్య సంగతులు? ఇంకేముంటుందమ్మా, త్వరలో మా రంజిత్ పెళ్లి కూడా చేయాలనుకుంటున్నాం. అది కూడా మన ఇద్దరి కుటుంబాల సమక్షంలో. నిజంగానా అన్నయ్య? అలా అయితే నాకన్నా సంతోషించేవాళ్ళు ఇంకెవ్వరూ ఉండరు. నా మేనల్లుడి పెళ్లి నా చేతుల మీదుగానే జరిపిస్తాను. మేనత్త చేతుల మీదుగా మేనల్లుడి పెళ్లి జరిగితే అంతకన్నా అదృష్టం వాడికి ఇంకేముంటుంది కాదంబరి. ఏంటి నాన్న రంజిత్, పెళ్లికి రెడీగా ఉన్నావా? మీ అందరి ఇష్టమే నా ఇష్టం అత్తయ్య. పర్వాలేదు వదినా, కొడుకును బాగానే పెంచావు. వాడెప్పుడు ఇంతే కాదంబరి, ఏం చేయాలన్నా మాకే వదిలేస్తాడు. తల్లిదండ్రుల మాట అంటే వాడికి అంత గౌరవం. అవునులే వదినా, తల్లిదండ్రుల మాట వినే పిల్లలుంటే నిజంగా తల్లిదండ్రులు ధన్యులు. ఆ అదృష్టం మీకు దక్కినట్టు అందరికీ దక్కదులే. అమ్మా, ఇప్పుడు ఆ విషయాలన్నీ ఎందుకు? రంజిత్, త్వరలోనే పెళ్లి కొడుకు అయిపోవడానికి రెడీగా ఉండు. కాదంబరి, వాడి జాతకం ప్రకారం వచ్చే 3 నెలలలోపు వాడి పెళ్లి జరిగిపోవాలి. దానికే ఉంది వదినా, శుభకార్యం జరగాలి అనుకుంటే చకచక పనులన్నీ అయిపోతాయి. ఇంతకీ నా మేనకోడలేంటి ఏం మాట్లాడడం లేదు? అత్త, నేను మాట్లాడడం మొదలు పెడితే మీరెవ్వరూ మాట్లాడలేరు. నా గొంతు ముందు మీరెవ్వరూ గొంతెత్తలేరు. అబ్బో, అవును నిజమే హరిత, నీకు చిన్న వయసులోనే పెద్దరికం వచ్చినట్టు అనిపిస్తుంది. పెద్ద తరహాగా మాట్లాడుతున్నావు. బై ద వే, ఇక నుంచి ఈ ఇల్లు మీదే అనుకోండి. కొత్త ఇల్లు కొత్త మనుషులు అనుకుంటూ మొహమాటంగా ఉండకండి. మీరు మీ ఇంట్లో ఎలా ఉంటే ఇక్కడ కూడా అలానే ఉండండి. అర్థమవుతుందా? థ్యాంక్ యూ సో మచ్ అత్త. నాకు కూడా మొహమాటంగా బతకడం ఇష్టం ఉండదు. ఇక నుంచి ఇది నా ఇల్లే అలా అనుకుంటేనే నేను ఫ్రీగా ఉండగలను. నీకిష్టం వచ్చినట్టు ఉండు హరిత, నీకెవరు అడ్డు చెప్పే వాళ్లే ఉండరు. నిలవిని, ఏమైంది? ఎందుకు అలా ఉన్నావు? ఏం లేదు తారక్ సార్. నీ కళ్ళల్లో ఏదో భయం కనిపిస్తుంది. నీ మాటల్లో ఏదో బాధ వినిపిస్తుంది. ఏమైంది?
కొన్ని అపశకునాలు మునుముందు ఏం జరగబోతుందో అని భయపెడుతూ ఉంటాయి కదా తారక్ సార్. కుంకుమ చేజారినందుకే కళ్ళల్లో ఇంత భయమా? అమ్మవారి కుంకుమ మీ చేత్తో నుదుటిన పెట్టించుకుందాం అనుకున్నాను. అంతలోనే ఇలా అయ్యేసరికి మనసులో ఏదో ఆందోళనగా ఉంది తారక్ సార్. ఇప్పుడేంటి? అమ్మవారి కుంకుమ నీ నుదిటి మీదకు రావాలి, అంతే కదా? తారక్ సార్ ఏం చేస్తున్నారు? ఇప్పుడు చూసుకో. నువ్వు కోరుకున్నట్టే అమ్మవారి కుంకుమ నీ నుదిటి మీదకు చేరింది. అది కూడా నేనే పెడితే. ఇప్పుడు నీ కోరిక తీరినట్టే కదా? కోరికైతే తీరింది, కానీ కుంకుమ నేలపాలైనందుకే ఏమవుతుందో అని కాస్త భయంగా ఉంది. నిలవేని, భయపడినంతసేపు మన మనసు ఆందోళనగానే ఉంటుంది. ఆ భయాందోళనలో నుంచి కాస్త బయటపడు, అంతా మామూలుగానే కనిపిస్తుంది. సరేనా? సరే తారక్ సార్. ఇంటికి అసలే అతిథులు వచ్చారు. వంట పని చాలా ఉంది, నేను వెళ్తాను. అయ్యో, ఈ ఇంట్లో వాళ్ళకి నువ్వు చాకరీ చేయడమే ఎక్కువ. ఇప్పుడు వచ్చిన వాళ్ళకి కూడా సేవలు చేయడం అవసరమా? అదేంటి తారక్ సార్ అలా అంటారు? అతిథి దేవోభవ అని అంటారు కదా. ఇంటికొచ్చిన అతిథుల్ని మనం గౌరవించాలి కదా. అయ్యో, ఏం అతిథులో ఏమో, వాళ్ళు కనిపించే వరకు ఒక అన్న ఉన్నాడనే సంగతి మీ అత్తకే గుర్తులేదు. ఆవిడే ఏనాడు పట్టించుకోలేదు. అలాంటి వాళ్ళ కోసం నువ్వెందుకు టైం వేస్ట్ చేసుకుంటావు? నువ్వెందుకు అనవసరమైన సేవలు చేస్తాను అంటున్నావు?